హాయ్ అండి. ఇవాళ మంది పాలక్ పన్నీరు రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చెప్తాను చూడండి. కడాయి పెట్టి ఆయిల్ పోయండి, ఒక 2 టేబుల్ స్పూన్లు. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసాక జీలకర్ర అండి కొంచెం, అది కొంచెం యాగనిచ్చి బాగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా ఆయిల్లో వేసేసేయండి. ఎండుమిర్చి కానీ అవైలబిలిటీ ఉంటే అవి కూడా వేయండి, వీటి వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం మెత్తపడనిచ్చి 1/2 టేబుల్ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయాక పాలకూర కట్టలు 2 అండి హాట్ వాటర్లో వేసి 2 నిమిషాలు ఉంచేసి ఆపి చల్ల వాటర్లో వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇది. చూడండి ఎంత కలర్ఫుల్గా గ్రీన్గా ఉందో. ఈ విధంగా ఆయిల్లో వేసేసి 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కారం కొంచెం ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి నేను 1.5 స్పూను కారం వేసుకుంటున్నానండి. పసుపు ఉంటే గరం మసాలా, లేదంటే పట్టా లవంగా పౌడర్ చేసి పెట్టుకుంటానండి నేను రెడీగా. ఇప్పుడు కర్రీస్ కోసము మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అదొక 1/2 స్పూన్లో 1/2 అనమాట, కొంచెం వేసేసి ఇట్లా కొంచెం ఏగనిచ్చేసి దాంట్లో జారు కడుక్కున్న వాటర్ ఒక చిన్న టీ గ్లాస్ పోసేసింది. ఎందుకంటే పచ్చి వాసన లైట్గా ఉంటుంది, అది పోవడానికి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి మూత పెట్టేసి. కొంచెం బాయిల్ అవనిచ్చేసి ఫుల్ క్రీమ్ అండి 1 స్పూన్ చాలు, ఎక్కువ కూడా పడలేదు. వేసేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసి కొంచెంసేపు వేగనివ్వండి. ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఒక టమాటో మెత్తగా మిక్సీ పట్టేసి దాన్ని వేసేసుకొని కొంచెంసేపు బాయిల్ చేయడమేనండి. ఈ విధంగా ఉడికేటప్పుడు 1/2 స్పూన్ అండి, పాలకూరలో ఆల్రెడీ టేస్టింగ్ సాల్ట్స్ ఎక్కువ ఉంటాయి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని రుచికి తగ్గట్టు మళ్ళీ లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా బాగా బాయిల్ అయ్యేటప్పుడు అండి ఒక 250 గ్రామ్స్ పన్నీరు తీసేసి విధంగా వేసేసి కొంచెంసేపు బాయిల్ కానివ్వండి. మనకి రెస్టారెంట్ స్టైల్లోనే పాలక్ పన్నీర్ రెడీ అవుతుందండి. ఇప్పుడు ఏదన్నా ఉప్పు అడ్జస్ట్మెంట్ ఉంటే ఇప్పుడు చూసి వేసుకోవచ్చు. కసూరి మెతి 1 స్పూన్ తీసుకొని ఈ విధంగా నలిపేసి వేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్. ఎక్కువ పన్నీర్ వేసాక ఎక్కువ కలిపెట్టకూడదండి, ఎందుకంటే అవి చిదిరిపోతాయి. వేసేసి ఆపేసుకోండి.